వైకుంఠ ద్వార దర్శనం చేసుకుందాం అనుకున్నటువంటి అమాయక శ్రీవారి భక్తులు నేరుగా వైకుంఠానికే వెళ్ళిపోయారు. 6 ప్రాణాలను మింగేసినటువంటి పాపం ఎవరిది? 25 లక్షల రూపాయల నష్టపరిహారమో లేకపోతే మరి దానికోసం ఇంకొంత యాడ్ చేస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ఈ తప్పుకు బాధ్యులు ఎవరు? కూటమి సర్కార్ నిజంగా నిజాయితీగా ఈ ఘటనలో వ్యవహరించిందా అనేటువంటిదే అసలు కీలకమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం తెచ్చుకుందాం సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారితో. లలిత్ గారు నమస్తే. నమస్తే. నిజంగా దుర్ఘటన ఎంత మాట్లాడుకున్నా కూడా పోయిన ప్రాణాలని మనమైతే తీసుకొని రాలేం కదా లలిత్ గారు. నష్టపరిహారం ఇచ్చినంత మాత్రాన, ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన ఉపశమనం మాత్రమే. కానీ నేరస్తులు ఎవరు అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ నేరస్తులు ఎవరు అంటే ఇక్కడ అందరూ బాధ్యులే అవుతారు. ఇప్పుడు ఏదో కొద్ది మందిని అది వాళ్ళ బాధ్యతగా చెప్పి మిగతా వాళ్ళు టీటీడీ వాళ్ళు సేఫ్ సైడ్ వెళ్ళిపోతే కనుక అది కాదు కదా. ఇప్పుడు అక్కడ మన తిరుపతి ఎస్పీ ఉన్నాడు సుబ్బరాయుడు గారు. సుబ్బరాయుడు గారు అండర్లో ఎవరు ఉంటారు? డిఎస్పీ లెవెల్ ఉంటారు. వాస్తవంగా ఇక్కడ ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు స్థానికులకే ఇస్తారు. అటువంటిది ఈ కొత్తగా ఏర్పడిన టీటీడీ పాలక మండలి వాళ్ళు ఏం చేశారంటే ఎవరైనా అవుట్ సైడ్ నుంచి వచ్చే భక్తులు కూడా టికెట్లు ఇవ్వండి అని చెప్పేశారు. ఆ మెసేజ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో ఏమైందంటే కనుక అక్కడ తమిళనాడు నుంచి మనకు తిరుపతి అంటే కనుక తమిళనాడు వాసులు చాలా ఇష్టంగా వస్తారు ఆ దేవుడి దగ్గరికి. ఒకవైపు అక్కడ వాళ్ళకు దగ్గర కాబట్టి ఈ తమిళనాడు వాళ్ళు బాగా వచ్చేసారు. అట్లాగే ఈ వైకుంఠ ద్వార దర్శనం గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో అక్కడికి వచ్చారు. అంటే పలానా చోట్ల టికెట్లు ఇస్తున్నారని తెలుస్తూనే డైరెక్ట్గా ఏ దగ్గర వాళ్ళకి దగ్గర ఉన్న కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారు, పోలీస్ డిపార్ట్మెంట్కి ఏముంటుంది ఇన్ఫర్మేషను, స్థానికులకే టికెట్లు కదా అనే ఆలోచనతో వాళ్ళు ఉంటారు. అదొకటి. ఆ రోజు కూడా పెద్ద ఎత్తున గంజాయి పట్టుకొని ఉన్నారు తిరుపతిలో. దానికి సంబంధించిన ప్రెస్ మీట్లో కూడా ఎస్పీ సుబ్బరాయుడు గారు వాళ్ళంతా ఉన్నారు. సరే, సంఘటన జరిగింది. అది ఎందుకు జరిగింది ఏమిటి అనేది మనం విశ్లేషించుకుంటే మనం చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే జరిగిన దానికి ఎవరు బాధ్యులు, దానికి నష్ట నివారణ ఏ విధంగా చేయాలి, బాధితులకు న్యాయం ఏం చేయాలి అనేది ఇంకా ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు. అంతే. ఇక్కడ బాధ్యులు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, ఆయన బాధపడ్డాడు, బాగానే ఉంది. కొంతమందిని సస్పెండ్ చేశారు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేశారు. ఈ సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళల్లో అందరు నాన్ కమ్మాస్ కాపు సామాజిక వర్గము, రెడ్డి సామాజిక వర్గము, ఇతరులు ఉన్నారు. టీటీడీలో ఉన్న కమ్మ సామాజిక వర్గంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్గా ఉన్నారు. ఒక వెంకయ్య చౌదరి గారు, ఒక బిఆర్ నాయుడు గారు చైర్మన్, వాళ్ళకేం సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక్కడ పోలీసు అధికారి, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్కి బాస్ ఎవరంటే ఇక్కడ సుబ్బరాయుడు గారు ఎస్పీ. ఆయన్నేమో బాధ్యత చేసేసి ట్రాన్స్ఫర్ చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఇష్యూలో, ఈ తొక్కిసలాటలో టీటీడీది కూడా భాగస్వామ్యం ఉంది. మీరు అడిషనల్ ఈఓను కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కూడా మీరు సస్పెండ్ చేయాలి కదా. అవును. మీరేమో కమ్మ సామాజిక వర్గాన్ని మాత్రం సేఫ్ జోన్లో పెట్టేసి మిగతా సామాజిక వర్గాలకు చెందిన అధికారులను మాత్రం మీరు ట్రాన్స్ఫర్లు, సస్పెండ్లు చేస్తారా? ఇదెక్కడే న్యాయం? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారిని అపాయింట్ చేసింది ఎవరు? మీరే కదా. చౌదరి గారిని అడిషనల్ ఈఓని అపాయింట్ చేసింది ఎవరు? మీరే కదా. మీరు అపాయింట్ చేసిన అధికారులు ఏమో సేఫ్గా పెట్టుకుంటారు, కింద ఉద్యోగస్తులు పోవాలా? ఇది న్యాయమో ధర్మమో పవన్ కళ్యాణ్ చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. కానీ టీటీడీ తొక్కిసలాట ఘటన పైన పవన్ కళ్యాణ్ ఇప్పటికీ సంతృప్తిగా ఏం లేరు, అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టే ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పడం మాత్రమే కాకుండా చైర్మన్ని, ఈఓని, మిగతా పెద్దల్ని కూడా క్షమాపణ అడగమని అడుగుతున్నారని డిమాండ్ చేశారు కూడా. అంటే ఆయన ఏం చెప్పాడంటే, క్షమాపణ చెప్పాము, తప్పు జరిగింది, మీరు కూడా క్షమాపణ చెప్పండి, క్షమాపణ చెప్పాలి. అంటే మనం ఆ పెయిన్, మన తప్పు జరిగింది అనేది మనము భక్తులకు చెప్పాలి.
అనే ఉద్దేశంతో మీరు కూడా చెప్పాలి అని చెప్పాడు. దానికి చైర్మన్ గారు ఏమన్నారు, బిఆర్ నాయుడు గారు, నేను చెబితే చచ్చిపోయిన వాళ్ళు బతికి వస్తారా అనేసి ఆయన అన్నారు. తర్వాత ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇది కాదండి నెగటివ్గా వెళ్తుంది ఇది మెసేజ్ సోషల్ మీడియాలో అంటూనే ఇమ్మీడియట్గా నేను భక్తులకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి ప్రకటించేశారు బిఆర్ నాయుడు గారు. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు ఇప్పటి వరకు ఆయన ఫీల్డ్ వేరు, ఆయన ఒక మీడియా సంస్థ యజమానిగా ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. ఉన్నప్పుడు ప్రతి వ్యవస్థల్లో అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు కావాలండి, అధికార పార్టీ వాళ్ళు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి కలుసుకోవడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఆ లెవెల్లోనే ఉన్నాడు, ఆ మైండ్ సెట్లోనే ఉన్నాడు ఆయన కూడా. ఆయన ఎవరన్నా ఆ స్థాయిలో ఆయన పెరిగాడు కాబట్టి ఇప్పుడు నలుగురిలోకి వెళ్ళి పనిచేసి అధికారులతో కూర్చొని ఆ సమన్వయం చేయడము. ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేస్తే కనుక నన్నేంటి క్వశ్చన్ చేసేదనే మైండ్ సెట్. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మీకు సీఎంలు ఫోన్లు చేసి మాట్లాడేవాళ్ళు, అన్న అని పిలిచేవాళ్ళు, మంత్రులు అన్న అని చెప్పి ఫోన్లు చేసేవాళ్ళు, మీకు తీసుకొచ్చి బొకేలు ఇచ్చేసి మీతో ఫోటో కోసం వేచి ఉన్న ఎంతోమంది లీడర్లను ఇక్కడ చూసాం. అప్పుడు మన స్థాయి ఏమిటంటే సైకలాజికల్గా నేను ఒక గొప్ప వ్యక్తిని అనే ఆ మూడ్లో ఉంటాం. కాబట్టి ఇప్పుడు అదే బిఆర్ నాయుడు గారిని అక్కడ ఉంచేసరికి ఏమైతే నలుగురిలో కలిసి పని చేయాలా. ఇప్పుడు అదే వాగ్వాదం శ్యామలరావు గారికి చంద్రబాబు ఎదురుగా బిఆర్ నాయుడు గారికి వాగ్వాదం జరిగిందంటే, నువ్వు నాకు చెప్పాలి, నువ్వు నన్ను అడగాలి, నీకేంటి నేను చెప్పేది, నేను ఒక పెద్ద స్థాయిని, సీఎం చంద్రబాబు సుపీరియర్ అంటే ఆ సుపీరియర్ పోస్ట్ నుంచి వచ్చాడు ఆయన. ఇంకా కొద్ది కాలం అయితే కానీ మింగిల్ కాలేడు, కొద్ది కాలం అయితే కానీ మింగిల్ కాలేడు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఆయన ఒక హోదాలో ఉన్న వ్యక్తి సడన్గా అందరినీ కలుగొలుపుగా యాక్టివిటీ చేయాలంటే కొద్ది కష్టం. అందుకే ఈ సమస్య వచ్చింది. కానీ కొద్దిగా నిన్న కూడా కంట్రోల్ చేసుకున్నారు ఆయన. ఈ లోపల కొన్ని ప్రతిపక్ష వాళ్ళు మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పవన్ కళ్యాణ్ను ఏదో దూషిస్తున్నట్టు తమ్నెయిల్ పెట్టినట్టు, పవన్ కళ్యాణ్ వచ్చాడు దరిద్రం వచ్చింది అని తమ్నెయిల్ పెట్టారని, ఆ తమ్నెయిల్ స్క్రీన్ షాట్ తీసేసి కూడా ఆయా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. ఇట్లా జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేసింది ఏంటంటే, తప్పు ఎవరిదైనా అధికారులను ఏ విధంగా అయితే మీరు బాధ్యులను చేశారో టీటీడీ అధికారులను కూడా బాధ్యులను చేయాలి. కొండ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా బాధ్యులను చేయాలి. ఇప్పుడు ఏమనిపిస్తుంది, చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళనేమో సస్పెండ్ చేయలేదు, మిగతా కులస్తులంతా సస్పెండ్ చేశాడనే డిస్కషన్ సోషల్ మీడియాలో జరుగుతుంది. సోషల్ మీడియాలో ఏంటి లలిత్ గారు, ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు కదా బయట మొత్తం అంతా అది. కానీ దానికి సమాధానం చెప్పాలా, లేకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ ఏం ప్రశ్నిస్తాడో చూడాలి. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారిని చేశారు మీరు, ఎస్పీ సుబ్బరాయుడిని చేశారు, ఆయన ఒక ఎస్పీ. మీకు ఆయన స్థాయిలో ఆయన ఎస్పీ అయినప్పుడు కొండ మీద పాలకమండికి బాస్ ఎవరు, బిఆర్ నాయుడు గారు కదా. అవును. అండ్ దట్టు సుబ్బరాయుడు గారికి ఎస్పీకి మంచి హానెస్ట్ ఆఫీసర్గా పేరుంది, హానెస్ట్ ఆఫీసర్గా పేరుంది. ఆయన ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఇది ఉన్నాడు. వైసీపీ నాయకులకు కూడా కొంత ఇబ్బంది కలిగింది. ఇబ్బంది కలుగుతూనే ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డే వార్నింగ్ కూడా ఇచ్చాడు ప్రెస్ మీట్లోనే. తిరుపతిలో సుబ్బరాయుడు ఉన్నాడు, నిన్ను చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు, నువ్వు ఎక్కడికి తప్పించుకుపోలేవు, 7 సముద్రాల అవతలన్నా కూడా నిన్ను రప్పిస్తాం సుబ్బరాయుడు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు డైరెక్ట్గా. అంటే జగన్మోహన్ రెడ్డే వార్నింగ్ ఇచ్చాడంటే అతను ఎంత సిన్సియర్గా వర్క్ చేసినట్లు అక్కడ. మీరు టెన్షన్లోనో ఏమిటో చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్లు చేసేసి వాళ్ళని సస్పెండ్ చేసేసిపోతే వాళ్ళని చేశారు. వీళ్ళనేం చేస్తారు. ఏదైనా ఒక దుర్ఘటన, ఒక సంఘటన జరిగినప్పుడు, ముఖ్యంగా ఈ తిరుమల తొక్కిసలాటనే కనుక తీసుకున్నట్లయితే 6 ప్రాణాలు కోల్పోయారు, లక్గా మిగతా మృతుల సంఖ్య పెరగలేదు. అవును. కొంతమంది అధికారులని సస్పెండ్ చేసేస్తే పక్కన పెట్టేస్తే ఇష్యూ అంతా సమప్ అయిపోతుందా? రాజకీయ నాయకులకి జోలికి పోవాల్సినటువంటి అవసరం లేదా? అంటే ఇక్కడ అదే నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు అదే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు
రాజకీయ నాయకులు అంటే కనుక ఇది మీరు దర్శనాలకు సంబంధించి వాటి గురించి అంటున్నారా? అంతే కదా. ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం అన్నారు, ఆ ఇష్యూ అయిపోయింది. ఇష్యూ అయిపోతే నిన్న కొండ మీద చూస్తే మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విఐపీలే ఉన్నారు. అంతా రాజకీయ నాయకులే. వైకుంఠ ద్వార దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం అంతా రాజకీయ నాయకులే. ఎట్లొచ్చారంటే కుటుంబాలు ఖాందాన్ మొత్తం వచ్చేసారు. ఒక్కొక్కరు ఒక 10 మందిని వేసుకొచ్చారు దర్శనాలకి. మీరేమో సామాన్యులకు పెద్ద పీట అంటారు. ఎక్కడ పెద్ద పీట? ఒకసారి మీడియాలో ఆ క్లిప్పింగ్స్ చూడండి. మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అయితే ప్రముఖులు ఉన్నారో అందరూ వచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ లోకల్గా ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. ఇంకెక్కడిది వైకుంఠ ద్వార దర్శనం? సామాన్యులకు ఎక్కడిది? ఇంకా ఇప్పుడు నిజాయితీగా అసలు వైకుంఠ ద్వార దర్శనానికి విఐపీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారో ఒకసారి లిస్టు బయటకు తీయమనండి. టీటీడీ బోర్డును వాళ్ళని ఇవ్వమనండి లిస్టు. ఎంతమంది విఐపీలకు ఇచ్చారు? ఎట్లా ఇస్తారు విఐపీలకు? అంటే రద్దీ ఉన్న సమయాలలో విఐపీస్ రావద్దంటారు. భక్తులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి విఐపీస్ రావద్దంటారు. వీళ్ళు మొత్తం విఐపీసే ఉన్నారు కొండ నిండా నిన్నంతా. అదొక దండయాత్ర మాదిరి ఉందని తెలుసా? కొండ మీద వెంకటేశ్వర స్వామి మీద ఒక దండయాత్రలాగా చేశారు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులంతా. ఇంకో విషయం ఏంటంటే హోమ్ మినిస్టర్ అనిత కూడా అక్కడే వెళ్తుంది. ఆమెకు తెలీదా? హోమ్ మినిస్టర్. అంత రద్దీగా ఉన్న ప్లేస్లో మీరు దర్శనానికి వెళ్తున్నారు. ఇంకొక చర్చ ఏం జరుగుతుందంటే హోమ్ మినిస్టరు క్రిస్టియన్. ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది నేను క్రిస్టియన్ అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళు అదే అడుగుతున్నారు, డిక్లరేషన్ మీద మీరు సంతకం చేశారా చెయ్యలేదా అని అడుగుతున్నారు. దానికి సునీత గారు సమాధానం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు కూడా సమాధానం చెప్పాలి. మొన్నటి వరకు ఏమన్నాం? జగన్మోహన్ రెడ్డిని విమర్శించినారు కదా. నువ్వు వస్తే డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే దర్శనానికి వెళ్ళు అన్నాం కదా. అవును. ఈరోజు అనిత పెట్టిందా లేదా? అది బయట పెట్టాలి టీటీడీ వాళ్ళు. వ్యాలిడ్ పాయింట్. వాళ్ళు బయట పెట్టాలి. ఇదిగోండి అనిత జగన్ నిలదీసినప్పుడు, జగన్ అడిగినప్పుడు అవును నేను క్రిస్టియన్ అని చెప్పుకున్నటువంటి అనిత గారు కూడా చెప్పాలి. డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్ళిందా లేదా అనేది మీరు ప్రకటించాలా. మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, వాళ్ళ బిడ్డలు క్రిస్టియానిటీకి సంబంధించి ఉన్నది కాబట్టి డిక్లరేషన్ మీద సైన్ చేయించేసి ఓపెన్గా ఆ వీడియో క్లిప్ కూడా రిలీజ్ చేశారు బయటికి. ఇట్స్ ఫెయిర్ అండ్ హానెస్ట్. ఫెయిర్. దీనికి సమాధానం చెప్పాలి. హోమ్ మినిస్టర్లే ఇట్లా రద్దీ సమయాలలో మీరు దర్శనాలకు వస్తే దేవుళ్ళ దగ్గరికి ఇంకా ఏం చెప్పాలి మనం? డిప్యూటీ సీఎంలు దర్శనాలకు వస్తారు, స్పీకర్లు దర్శనాలకు వస్తారు. ఎంత క్రౌడ్గా ఉంటుంది, భక్తులకు మనం ఎంత ఇబ్బంది కలిగిస్తాము అని కనీసం వాళ్ళకి అవగాహన లేకపోతే ఎట్లా? ఒక్కరు కాదు వీళ్ళు, ఒక్కొక్కరు ఒక 10 మందిని వేసుకొచ్చారు. అసలు ఆ లిస్టు తీయండి మీరు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన విఐపీల లిస్టు బయట పెట్టండి. మరి ఇంత దారుణమైతే మొన్నటి వరకు ఏం చేశాము? జగన్మోహన్ రెడ్డిని విమర్శించారా లేదా? ఇప్పుడు మీరు చేసేది ఏంది? నగర ఎమ్మెల్యే రోజా పైన అయితే తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. మందిని తీసుకొచ్చేసి టికెట్లు అమ్ముకునేసి దర్శనాలు చేయించింది రోజా అని చెప్పేసి మీరు అన్నారు. ఈరోజు మీరు చేసేది ఏంది? మీరు చేసేది ఇదేం దందా కాదా? దీనికి సమాధానం చెప్పాలా కూటమి గవర్నమెంట్, దీనికి సమాధానం చెప్పాలా. ఇంకా మీకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి? ఏదో తేడా చూపిస్తారనే కదా మీకు 164 సీట్లు ఇచ్చింది ప్రజలు. నువ్వు జగన్మోహన్ రెడ్డి లాగే నువ్వు తయారైతే ఇంకా నీకు జగన్మోహన్ రెడ్డిని మార్చుకోవాల్సిన అవసరమే ఉంది ప్రజలకి. అవును, నువ్వు అలాగే పరిపాలిస్తుంటే ఇంకా మార్పు ఎందుకు తెచ్చుకోవాలి ప్రజలు? ఈ తొక్కిసలాట ఘటనతో, ఈ అనంతర పరిణామాలతో కూటమిలో ఉన్న లుకలుకలు మొత్తం బయటపడిపోయాయి. ఒకటి పవన్ కళ్యాణ్ వర్గం, రెండోది చంద్రబాబు వర్గం అనేటువంటిది క్లియర్ కట్గా అర్థమైపోతుందని చెప్పి ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. నిజమేనా? వాస్తవం అండి. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్ డెసిషన్ మేకర్ కాదు. అది కాదు. చంద్రబాబు నాయుడు నుంచి మనమై ఎక్స్పెక్ట్ చేయలేము. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ స్పీచ్ల మీద ఎత్తిన డైలాగులన్నీ అంతా అది తుస్సుమాటలే. చంద్రబాబు నాయుడికి అంత ధైర్యం ఉందని మనం అనుకోలేము. ఈ రోజుటికే 6-7 నెలలు అవుతుందండి.
మన రాష్ట్రంలో ఎన్ని అరెస్టులు జరిగాయి చెప్పండి? సోషల్ మీడియా అరెస్ట్లే 2-3 ఉన్నాయి అంతే. దాంట్లో బోరుగడ్డ అనిల్ ఒకటి, బోరుగడ్డ ఆర్జీవీ అనిల్ మీద ఒకటి, కేసు ఒకటి, సిరెడ్డి మీద కేసు ఒకటి అంతే. అరెస్టులు నిన్న మొన్నటి ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది నిన్న పోక్సో కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారు. అతను సుప్రీంకోర్టు పోయేంత వరకు మీరు ఎందుకు అవుతున్నారు? ప్రభావతిది బెయిల్ పిటిషను రఘురామకృష్ణరాజు కేసులో కొట్టేశారు. ఎందుకు మీరు అరెస్ట్ చేయటం లేదు? వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళేంత వరకు ఎందుకు అవుతున్నారు? ఇది వాంటెడ్గా జరుగుతుందంటారా? వాంటెడ్గే. ఏం చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? అందరికీ తెలుసు. అదే RRR కేసులో A3గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నోటీసులు ఇచ్చి ఎందుకు విచారణ పిలిపించడం లేదు? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. భయమా? పొలిటికల్ బెనిఫిట్స్ కోసము పొలిటికల్ డ్యామేజ్ ఏదైనా జరుగుతుందని భయమా? నిజాయితీగా మీకు సిస్టమ్ మీద మీరు ప్రమాణం చేసిన రాజ్యాంగం మీద ఏదైతే ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణం చేశారో దాని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్గా చట్ట పరిధిలో ఏం జరగాలో ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. కొడాలి నాని ఎక్కడికి పోయాడు? వల్లభనేని వంశీ ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోయారు? ఇదే తిరుపతి కేసులో అందరినీ సస్పెండ్ చేశారు, ట్రాన్స్ఫర్లు చేశారు కదా. కొండ మీద ఉన్న చైర్మన్ బిఆర్ నాయుడు గారిని ఎందుకు చేయలేకపోయారు? అడిషనల్ ఈవో చౌదరి గారిని ఎందుకు చేయలేకపోయారు? మీ కులమనా? మీ కులమని చేయలేదా? అంటే కింద టోకెన్ల జారీకి ఆ ఏర్పాట్లకి చైర్మన్కి ఈఓకి ఏం సంబంధం? వాళ్ళంతా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కదా అని అంటున్నారు. అరే అసలు టోకెన్లకి సంబంధం లేదని ఎట్లా అంటారు? దేనికోసం వచ్చారు వాళ్ళు? తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనానికి కదా, నీకోసమే కదా వాళ్ళు వచ్చింది. నాకేం సంబంధం లేదంటే ఎట్లా? అసలు కొండ కింద వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే అంతకుముందు ఏముండదు, టికెట్లు కొండ పైన కానీ కింద కానీ ఎక్కడో చోట తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత మీరు టికెట్ తీసుకుంటేనే కొండెక్కాలి అనే ఎప్పుడైతే కండిషన్ పెట్టారో అప్పుడు కొండపైకి వెళ్లకుండా అందరూ ఈ కౌంటర్ల దగ్గర వెళ్ళిపోయారు. దిగిన జనమంతా ఈ లోకల్స్తో పాటు నాన్ లోకల్స్ కూడా అక్కడ చేరిపోయారు కౌంటర్స్ దగ్గర. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ డెసిషన్ మేకర్ ఎవరు? ఆ నిర్ణయం తీసుకునేది ఎవరు? బయట పెట్టండి. అది కదా బయట పెట్టాల్సింది. కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇమ్మీడియట్ ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇతను డెసిషన్, పవన్ కళ్యాణ్ డెసిషన్స్ ఎస్ ఆర్ నో క్లియర్ కట్గా ఓపెన్గా ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ నిర్ణయాలలో షింక్ కాదు. అందుకే ఈ విషయాలు ఇతని నాంచుడు ధోరణి చంద్రబాబు నాయుడు గారిది. అది ఏజ్ ఫ్యాక్టరా, అతనికి వ్యక్తిగతంగా భయమా, ఒళ్ళులో భయమా తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు అంటే కనుక ఏది తేల్చడు. పవన్ కళ్యాణ్ ఫటాఫట్ తేల్చేస్తాడు. వచ్చాడు, క్షమాపణ చెప్పాలనిపించింది, బాధపడ్డాడు, క్షమాపణ చెప్పేశాడు. చంద్రబాబు నాయుడులో డెసిషన్ మేకింగ్ ఉండదు. కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అలా బహిరంగ క్షమాపణ చెప్పడం ఖచ్చితంగా అభినందించాల్సిన అంశమే, నో డౌట్. కానీ అలా క్షమాపణ చెప్పేస్తే అటు సీఎంని ఇటు వీళ్ళందరినీ ఇరుకున పెట్టినట్లు కాదా? ఇప్పుడు మామూలు రాజకీయ నాయకులు ఎట్లుంటారంటే ఓపెన్గా ఏది ఒప్పుకోరు. ఓటమిని ఏ రాజకీయ నాయకుడు ఒప్పుకోడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే క్షమాపణ చెప్పాడో వీళ్ళు కూడా క్షమాపణ చెప్పాల్సిందే. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కూడా క్షమాపణ చెప్పాలి. అది ధర్మం. మన వల్ల, మన అడ్మినిస్ట్రేషన్ వల్ల, మన ప్రభుత్వంలో 6 చచ్చిపోయారనే భావన, ఫీలింగ్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పాడు. నా వల్ల తప్పు జరిగిందని ఫీల్ అవుతున్నాడు అతను. రాజకీయ నాయకులు ఎలా ఫీల్ అవుతారంటే నా వల్ల కాదు, ఈ అధికారి వల్ల వాళ్ళు చచ్చిపోయారు అనే ఫీలింగ్ రాజకీయ నాయకులది. అంటే వాళ్ళల్లో ఫీలింగ్ ఉండదు, అది నా వల్ల అనేది ఉండదు. ఎప్పుడు రాజకీయ నాయకుడు అధికారుల మీదే దోస్తుంటారు. ఆ కలెక్టర్ వల్ల, ఆ డిఎస్పి వల్ల, ఆ ఎస్పీ వల్ల జరిగింది అనే భావిస్తుంటారు రాజకీయ నాయకులు. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ ఒక మనిషిగా స్పందించాడు. ఒక డిప్యూటీ సీఎం గాను, ఒక పొలిటీషియన్ గాను స్పందించాల. నా ప్రభుత్వంలో నేను ఉండంగా నా వల్ల అని ఎప్పుడైతే ఫీలింగ్ కలిగిందో దానికి ఆయన 6 మంది చచ్చిపోయారని చెప్పేసి భక్త సమాజానికి మొత్తం ప్రజలకు కూడా క్షమించండి అని కోరుకున్నాడు ఓపెన్గా. అది ఒక రకంగా అది ఆ డేర్నెస్ పొలిటికల్ లీడర్స్కి రాదు.
పొలిటికల్ లీడరు ఎప్పుడు తను తప్పు చేశాను క్షమించండి అని ఎవడన్నా చెప్పాడు చెప్పండి ఇంతవరకు? నేను ఒప్పుకుంటాను. ఎవరు చెప్పరు. ఎవరో ఒకరి మీద తోసేసి తప్పించుకుని వెళ్ళిపోతారు. లేదా మీడియాలో ఎవరిని రాస్తుంటే మీడియా ఎండీలకు ఫోన్లు చేసుకొని అన్నా నన్ను వదిలే అని చెప్పేసి ఫోన్లు చేసి వేడుకుంటారు తప్పితే ఓపెన్గా ఒప్పుకోరు తప్పును పొలిటికల్ లీడర్స్. కాబట్టి వాళ్ళు అదొక రకంగా ఇబ్బందికరమే కూటమిలో ఇబ్బందికరం. టీవీ5 చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా వెళ్ళిన తర్వాత నేను ఏఐ టెక్నాలజీ సాయంతో దర్శనాలను సులభతరం చేస్తానని చెప్పి ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పాడు. నేను చేసినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కట్ చేస్తే అపశృతి 6 చనిపోవటం. ఓకే, రాబోయేటువంటి రోజుల్లోనైనా టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ బిఆర్ నాయుడు గారికి ఆయనకు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన ప్రేమ భక్తి. అటువంటిది ఆయన జీవిత కాలంలో ఇప్పుడు చివరి దశ అనుకుంటాను, అంటే క్లైమాక్స్ స్టేజ్. ఆయన టీటీడీ వెంకటేశ్వర స్వామికి ఒకసారి సేవ చేసుకొని వెళ్ళాలనే కోరిక ఆయనకి. అటువంటిది ఆయన ఏదో చేయాలనే ఉద్దేశంతో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశాడు. చేసినప్పుడు ఫస్ట్ ప్రెస్ మీట్, సెకండ్ ప్రెస్ మీట్లో ఏమేం చేయాలనుకున్నది చాలా పకడ్బందీగా ప్లానింగ్ సెటప్ కూడా చేశాడు. కాకపోతే ఆయన్ను ఎవరైనా అక్కడ ఆ వ్యవహారాలు జరగకుండా అడ్డుకుంటున్నారా అంటే ఒకసారిగా వస్తూనే మొత్తము ఎంటైర్ మీడియా అండ్ ఈ ప్రజలంతా కూడా బిఆర్ నాయుడు వైపు ఒకసారి చూశారు. వచ్చిన ఈ 2-3 రోజుల్లోనే ఛార్జీ తీసుకుంటే 2-3 రోజుల్లోనే ఆ ఫస్ట్ ప్రెస్ మీట్లో కొన్ని చెప్పాడు ఆయన. అన్య మతస్థులు ఎవరైతే ఉంటే వాళ్ళని తొలగించాలి ఫస్ట్. తర్వాత దర్శనాలకు సంబంధించి మీకు ఏ గంటలో ఎంతమంది మీకు ఎప్పుడు దర్శనం అనేది ఏఐ టెక్నాలజీ ద్వారా సులభతరం చేస్తాం అనేది కూడా చెప్పుకుంటూ వచ్చాడు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే దశలోనే ఎందుకో ఉన్నట్లు ఒక గ్యాప్ అనేది ఏర్పడింది. ఆయన కొన్ని చోట్ల ముభావంగా ఉండటము, ఈ కోఆర్డినేషను. మొన్న రీసెంట్గా మనం చంద్రబాబు నాయుడు దగ్గర శ్యామలరావు గారు వాగ్వాదము, బహుశా టీటీడీ చరిత్రలో ఇలాంటిది లేదనుకుంటాను. ఈయన బిఆర్ నాయుడు గారు వెరీ సిన్సియర్గా చేయడానికే వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఆయన పెట్టుకునే ఖర్చు కూడా రూపాయి దేవుంది కూడా వాడు, ఆయన సొంత ఖర్చే పెట్టుకుంటాడు. కానీ ఆయన తగ్గట్టు మనస్తత్వం తగినట్టు ప్లానింగ్ తగినట్టు ఎవరన్నా అధికారి ఉంటే మంచి రిజల్ట్స్ తీసుకురావచ్చు. ఈగోయిస్ట్ అధికారులు ఉన్నారనుకోండి, నేను ఐఏఎస్, ఆయన ఈరోజు ఉంటాడు పోతాడు, ఈ ఐఏఎస్ యాక్టివిటీ అంటే వాళ్ళకు ఒక ఈగో ఉంటుంది బ్యూరోక్రాట్లకి. మాకేంటి చెప్పేది, మేం చెప్పాలి కదా, ప్రెస్తో మాట్లాడాల్సింది మేం కదా, ఆయన ఎవరు చెప్పేది, ఈ ఫీలింగ్స్ వస్తాయి. ఇక్కడ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఇదే గ్యాప్స్ ఉంటాయి. ఈ గ్యాప్స్ వచ్చినప్పుడు ఇంకా ఆయన చెప్పింది మనం చేయాలంటే ఈయన కొర్రేస్తాడు. ఈ డిస్కషన్స్ జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఒక్కోసారి ఈయనకు కూడా నిరుత్సాహం వస్తుంది. మళ్ళీ సారికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్పలేము ప్రతిసారి. మొన్న కూడా లోకల్స్కి కూడా మంగళవారం దర్శనం అనేసి అది కూడా సిస్టమ్ తీసుకొచ్చాడు. అట్లా కొన్ని చేసుకుంటూ వస్తున్నాడు. కాకపోతే ఏమిటంటే వీళ్ళ ముగ్గురు కోఆర్డినేషన్ ఉంటేనే సక్సెస్ఫుల్గా పోతుంది. లేకపోతే అక్కడ బిఆర్ నాయుడు గారు ఉన్నా, మీరున్నా, నేనున్నా కూడా మనకు కోఆపరేషన్ లేకపోతే ఎవరు ఏమి చేయలేరు. మనకు వెంకటేశ్వర స్వామి ఆయనకేంటంటే ఉండేది 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలలో జీవితంలో ఎవరో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ తిరుమలలో వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే, చైర్మన్ స్థాయిలో సేవ చేసుకునే అవకాశం రాదు. అటువంటి అవకాశము చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. కాబట్టి ఆయన ఆ 2 సంవత్సరాల్లో సేవ చేసుకుని బయటికి రావాలనే ఉద్దేశం ఆయనకుంది. ఆయనకు వీళ్ళు కోఆపరేట్ చేస్తే బాగుంటారు. లేదా ఏదైనా మళ్ళీ డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఆయన బయటకు వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటి పరిస్థితి వస్తుందంటారా? అందుకే ఇక్కడ కోఆపరేషన్ లేనప్పుడు ఎలా ఉంటుందంటే, కోఆపరేషన్ లేనప్పుడు కొన్ని మనం చేయాలనుకుంటాము, అది భక్తుల కోసము, ప్రజల కోసము చేయాలనుకుంటాము. కోఆపరేషన్ ఉండాలి కదా. అక్కడ జేఈఓ ఉంటాడు, ఈఓ ఉంటాడు, పాలక మండలి సభ్యులు ఉంటారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని మనం మానిటరింగ్ చేసుకురావాలంటే కొద్ది రోజులు పడుతుంది. ఈయనకు కూడా, బిఆర్ నాయుడు గారికి కూడా. అంటే వీళ్ళందరూ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ కదా. కొంతమంది పొలిటీషియన్స్, కొంతమంది ఇండస్ట్రియలిస్టులు, వీళ్ళేమో బ్యూరోక్రాట్స్. వీళ్ళ మైండ్ సెట్కు అర్థం కావాలంటే బిఆర్ నాయుడు గారికి కొంచెం రోజులు పడుతుంది. ఆయన అయితే మాత్రం మ్యాక్సిమం ఎంత కష్టమైన నష్టమైనా అంత పట్టుదల గల మనిషి కాబట్టి వీళ్ళతో ఫైట్ చేసి, ఫ్రెండ్షిప్ చేసి,
ఆ 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారని మనం ఆశిద్దాం. లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ లలిత్ గారు. పుష్ప 2 రిలీజ్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి చనిపోతే శ్రీతేజ్ అనే బాబు కిమ్స్ హాస్పిటల్లో ఉంటే విపరీతమైనటువంటి యాగి అల్లు అర్జున్ టార్గెట్గా అండ్ బై ఎవరెవరు ఎంత నష్టపరిహారం ఇవ్వాలో కూడా వీళ్ళే డిసైడ్ చేశారు. అవును, ఓకే, అల్లు అర్జున్ తప్పిదం ఉంది, జరగాల్సిందే, ఒప్పుకుంటాను. ఇప్పుడు తిరుమలలో ఎవరిని బ్లేమ్ చేయాలి? టీటీడీనా, సీఎంనా, దేవుణ్ణా? లేకపోతే ఆ రోజే దర్శనం చేసుకుంటేనే దేవుడు కనిపిస్తాడేమో, దేవుడు వరం ఇస్తాడేమో అని చెప్పి వెళ్ళిపోయినటువంటి భక్తుల్ని ఎవరు నిలబెట్టాలి ఇక్కడ బోన్లో? ఇక్కడ ఇదంతా మానిటరింగ్ చేయాల్సింది టీటీడీ. మీరు సమన్వయం చేసుకోవాలి. అంటే కింద ఎవరైతే ఆ ఎస్పీ పోలీసులతో సమన్వయం చేసుకొని మానిటరింగ్ చేసుకొని కింది నుంచి ఎన్ని టికెట్లు రిలీజ్ చేస్తున్నారో అక్కడ ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంది అని మానిటరింగ్ చేసుకోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. ఇది పెద్ద కార్యక్రమం, 10 రోజుల పాటు జరిగే కార్యక్రమం ఇది. ఎక్కడి నుంచో కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు వచ్చేది ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని టికెట్ల కోసం. అవన్నీ వీళ్ళు మానిటరింగ్ చేయాలి. వీళ్ళు ఎవరికో పోలీసులకు చెప్పేశాము, ఆ జేఈఓ ఉన్నాడు, ఆ డిఎస్పి ఉన్నాడు, చెప్పేశాము, వాళ్ళు సాగు వాళ్ళు పడతారులే అనే రకంగా ఉంటే కాదు. కాబట్టి టీటీడీనే బాధ్యత. ఎందుకంటే ఆ ప్రోగ్రాము, ఆ భక్తులు మీ వాళ్ళే. వాళ్ళు ఊరికే తిరుపతిలో షికారు చేసి పోవడానికి రాలా, వాళ్ళు మీకోసం వచ్చింది, వెంకటేశ్వర స్వామి కోసం వచ్చింది. కాబట్టి వాళ్ళంతా మీ వాళ్ళే. కాబట్టి వాళ్ళని మానిటరింగ్ చేసుకొనేసి వాళ్ళని జాగ్రత్తగా టికెట్లు ఇచ్చి దర్శనం చేయించాల్సిన బాధ్యత మీదే. కాబట్టి ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే దీనికి కారణము టీటీడీ వాళ్ళే. మెయిన్ ఎవరైతే ఉన్నారో, ఈఓ ఉన్నారో, జేఈఓ ఉన్నాడో, చైర్మన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళే బాధ్యత వహించాలి. రైట్. ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకూడదని ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్లకు, వాళ్ళ కుటుంబాలకు మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. థ్యాంక్ యూ.